కరప మండలం ఉప్పలంక మొండి వద్ద చొల్లంగి అమావాస్య పర్వదినాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు తమ మొక్కులు తీర్చుకునేందుకు వీరభద్రులతో సహా చొల్లంగి ఆలయానికి తరలివచ్చారు. బాజా భజంత్రీల నడుమ వీరభద్రస్వామిని ఊరేగిస్తూ భక్తులు ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా చొల్లంగి కాలువలో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు. ప్రతి సంవత్సరం పుష్యమాసంలో వచ్చే అమావాస్యని మౌని అమావాస్యగా పిలుస్తారు. ఇదే రోజున చొల్లంగి ఆలయంలో భారీ ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో కాకినాడ ఎంఎస్ఎన్ఆర్టీసీ వద్ద నుండి జనసందోహం కోలాహలంగా మారింది. కాకినాడ నుండి యానం తాళ్లరేవు అమలాపురం వైపు వెళ్లే బస్సులను దారి మళ్లించి పోలీసులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా కాకినాడ డీఎస్పీ మనీష్ పాటిల్ నేతృత్వంలో కాకినాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ టిఎస్ చైతన్య కృష్ణ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. దారి పొడవునా పోలీసులు మోహరించి భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేశారు. మల్లాడి సత్యలింగ నాయకర్ చార్టీస్ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న ఆలయం వద్ద ఈవో విజయలక్ష్మి పరిస్థితిని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మైకుల ద్వారా భక్తులకు పలు సూచనలు చేశారు. వేలాది మంది భక్తులు దైవ దర్శనానికి వచ్చినప్పటికీ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా 10, 20, 30 రూపాయల లైన్లతో పాటు ఉచిత దర్శన లైన్ కూడా ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. చొల్లంగి అమావాస్య సందర్భంగా ఏర్పాటు చేసిన జాతరలో వివిధ రకాల ఆకర్షణీయమైన బొమ్మలను, వస్తువులను భక్తులు కొనుగోలు చేశారు. ప్రశాంతంగా వెళ్ళి శ్రీ స్వామివారి దర్శనం శివాజీ గారు సంవత్సరంలాగే చొల్లంగి అమావాస్య ఈరోజు వచ్చింది 29న. వెన్స్డే వలన కూడా ఈసారి భక్తులని ఎక్కువ మంది వస్తున్నారు. రాత్రి నుంచే ఒక 1:30 నుంచే భక్తులు రావడం, మా స్వామి గారి దర్శనం చేసుకోవడం జరిగింది. అండ్ ఈ ఫెస్టివల్కి అందరూ దూరం నుంచి కూడా వస్తుంటారు. వాటి కోసం ఘాట్ దగ్గర కూడా కొన్ని సేఫ్టీ మెజర్స్ కూడా ఎక్కువ తీసుకున్నాం ముందు సంవత్సరాల కన్నా. అండ్ మోస్ట్లీ ఈసారి సేఫ్టీ ఆస్పెక్ట్లో ఎక్కువ పెట్టాం. కానీ ఈసారి రద్దీ ఎక్కువ అవ్వడం వల్ల కూడా కొంత ఇబ్బంది అయినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ హెల్త్ డిపార్ట్మెంట్ వారు కూడా సపోర్టుగా ఉన్నారు. ఈ విషయంలో కూడా మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా ముందు నుంచి ఒక 1 month నుంచే ఈ ప్లానింగ్ అనేది జరిగింది. మా సైడ్ నుంచి కూడా ఈ ఫెస్టివల్ కాబట్టి చిన్న చిన్న తప్పులు ఉన్నా కూడా మేము సరిదిద్దుకుంటాం. అండ్ ఈ ఫెస్టివల్ అనేది మాత్రం సాయంత్రం వరకు ఉంటుంది. తర్వాత మీకు తెలిసిందే, ఇది మళ్ళీ ఇలాగే కాకుండా ఈ మా డివోటీస్ కూడా ప్రతిరోజు రావాలని కోరుకుంటున్నాం. అండ్ ఈ విషయంలో
ప్రెస్ అండ్ మీడియా కూడా మాకు ఎప్పుడు సపోర్ట్ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. ఒక 50,000 యావరేజ్గా వస్తారండి. ఒక 30 నుంచి 50,000 వరకు వస్తారు ఎప్పుడు. అండ్ ఏదైనా సాయంత్రంలోగా మనకి తెలుస్తుంది ఎంతోమంది వస్తారో ఏంటో అని ఒక అప్రాక్సిమేట్ ఫిగర్ మాత్రం. సౌకర్యాలు, మజ్జిగ అండ్ వాటర్ అవన్నీ ఫెసిలిటీ అనేది చేసాం. అండ్ ఏవైనా ఉన్నా కూడా మేము స్పెషల్గా కూడా కేర్ తీసుకుంటాం. అండ్ హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటున్నారు. అండ్ ఈ ట్రాఫిక్ కూడా క్లియర్ అవ్వడానికి పోలీసు వాళ్ళు అయితే 2-3 రోజుల నుంచి కూడా వచ్చి చాలా అప్డేట్స్ తీసుకుంటున్నారు. వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు. ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్. అండ్ ఇది మన ఒక ఫ్యామిలీగా ఇది ఫెస్టివల్ అనేది జరుపుకుంటున్నాం. చొల్లంగి అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని కాకినాడ రూరల్ తూరంగి గ్రామంలో వేంచేసిన పాండురంగ ఆలయం వద్ద భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. చొల్లంగిలో దైవ దర్శనం ముగించుకొని తిరిగి వచ్చిన భక్తులకు పాండురంగ ఆలయం వద్ద భోజన సౌకర్యం కల్పించారు. ఈ సందర్భంగా పాండురంగ స్వామి ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ 45 ఏళ్ల క్రితం ప్రతిష్ఠించిన ఈ ఆలయం వద్ద ప్రతి సంవత్సరం చొల్లంగి అమావాస్య రోజున సుమారు 10,000 మంది భక్తులకు అన్నదాన సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలియజేశారు. శ్రీ పాండురంగ స్వామి వారి ఆలయం ఎట్టండి హరహర మహాదేవ శంభో శంకర నమశివాయ. పార్వతీ సమేత ఔరంగేశ్వర స్వామివారి దేవస్థానం అండి ఇది. ఈ దేవస్థానంలో పాండురంగ దేవస్థానం గోపు సూర్యరావు గారిని ఆయన 45 సంవత్సరాల క్రితం ఆయన స్థాపన చేశారు. తర్వాత మేడిశెట్టి పరశురాం గారు వీళ్ళందరికీ తదితర పిట్ట ఆనంద గారు తదితర పెద్దలందరూ కలిసి ప్రతి సంవత్సరం కూడా ప్రతి అమావాస్య చొల్లంగి అమావాస్య పర్వదినం రోజున 10,000 మందికి భోజనాలు చొల్లంగి అమావాస్య తీర్థ తిరునాళ్ళలో సముద్ర స్నానం చేసి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ పాండురంగ దర్శనం చేసుకుని స్వామివారి ప్రసాదం స్వీకరించి వెళ్తారండి. అందరూ ఇక్కడ వచ్చి పాండురంగ దర్శనం చేసుకున్నారు. అందరికీ సకల సౌభాగ్యము సకల సంతోషం కలిగి అందరూ కూడా సంతోషంగా ఉంటారండి. ప్రతి సంవత్సరం పండుగ గుడి దగ్గర 800 నుంచి 10,000 దాకా పెడుతున్నామని భోజనాలు జనం అలా పాల్గొంటుంది. 2 కూరలు, ప్రసాదం, సాంబారు, ఈ నెల 31న వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం అధికారికంగా నిర్వహించడం జరుగుతోందని రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్య వయస్సుల ఎలవేల్పు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ వాసవి మాత ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం నిర్వహిస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరవుతారని అన్నారు. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో అమలులో భాగంగా ఆర్య వయస్సులను గుర్తించడమే కాకుండా మా ఇలవేల్పు కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం నిర్వహించేందుకు జీవో నెంబర్ 181 విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు, శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూకు, జ్యోతుల నవీన్కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్య వయస్సులను గుర్తించలేదని, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్య వయస్సులు స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకుంటున్నారని అన్నారు. జనవరి 31వ తేదీ జగ్గంపేట ఆర్యవైశ్య కళ్యాణ మండపం ప్రక్కన ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం ఘనంగా నిర్వహిస్తామని కొండబాబు తెలియజేశారు. మా కులదేవత, మా విలువైపోయినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి అధికారంగా ప్రకటించింది ఒక కూటమి ప్రభుత్వమే. ఈరోజు రేపు జరగబోయే 31 పెనుగొండలో
శ్రీ మా వీలవేల్పు మా ఆర్యవైశ్య సంఘం వీలవేల్పు అయిన బట్టి శ్రీ వాసవి కనికాపరమేశ్వరి అమ్మవారి ఆత్మర్వ దినం సందర్భంగా అధికారంగా ప్రకటించిన ఒకే ఒక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మా కులదేవత సంఘం తరఫున కూడా, మా ఆర్వే సంఘం తరఫున కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి మా లాస్ట్ టైము జగన్ ప్రభుత్వంలో మా ఆర్యవేశ్యలను ఎన్నో ఇబ్బంది పెట్టారు. ఈ ప్రభుత్వం కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఈ వాసవి కనికాపరమేశ్వరి అమ్మవారు అయినటువంటి వేలవేలుగా అయినటువంటి అమ్మవారికి అధికారంగా ప్రకటించిన ఏకైక ప్రభుత్వం ఉందంటే ఈ కూటమి ప్రభుత్వమే. మా సంఘం తరఫున కూడా ప్రతి ఒక్కరికి వారికి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 31న ఘనంగా వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ వాసవి మాత ఆలయంలో అధికారికంగా నిర్వహించనున్నట్లు వెల్లడించిన రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వరరావు. జిల్లాలో పలు చోట్ల ఘనంగా చొల్లంగి అమావాస్య పర్వదిన వేడుకలు. బాజా భజంత్రీలతో స్వామివారిని ఊరేగిస్తూ మొక్కులు తీర్చుకున్న భక్తులు. కూటమి ప్రభుత్వంపై జగ్గంపేట వైసీపీ నేత వ్యాఖ్యలను ఖండించిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంలో చంద్రబాబు పరుగులు పెట్టిస్తున్నారని వెల్లడి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.